guys, welcome to my channel Smart Makers. ఈ రోజు ఎంతో ఈజీగా చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ కెచప్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అంతలోపు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసి వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోండి. మీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఎగ్లో కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసి కలిపేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మైదా వాటర్లో ఎగ్లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ మొత్తం కోట్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ ఇలాగే కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మీడియం హీట్ కాగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే బయట బ్రెడ్ క్రమ్స్ ఫాస్ట్గా వేగిపోతాయి, లోపల చికెన్ వేగదు. అందుకని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నిటినీ వేయించుకోవాలి. అన్నిటినీ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. మధ్యలో కేర్ఫుల్గా ఆ చికెన్ పీసెస్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే ఈవెన్గా కుక్ అవుతాయి. మెల్లిగా రొటేట్ చేసుకోవాలి, లేకపోతే పైన మనం కోట్ చేసిన బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఊడిపోతాయి. చికెన్ పీసెస్ 2 సైడ్స్ ఇలా చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.